జీవీఆర్సీ వార్తలకు స్వాగతం. నేను ప్రియా. ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అనే డిమాండ్తో ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. దానిలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగుల యూనియన్కి సంబంధించి అన్ని రకాల కార్యవర్గాల్లో ఏర్పాటు చేసే పనిలో పడింది. అందుకు ఏపీ ఎన్జీఓ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మాదరపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రామచంద్రపురం తాలూకా యూనిట్ భవనం నందు రామచంద్రపురం తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీజీఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఖాళీ అయిన అధ్యక్ష పదవిని ఈ సమావేశంలో పంచాయతీరాజ్ నుండి పెట్ట సత్యనారాయణను, పశుసంవర్ధక శాఖ నుండి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏవివి సత్యనారాయణలను కోఆప్షన్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలోనే తొలిసారిగా రామచంద్రపురం తాలూకా యూనిట్ మహిళా విభాగం కార్యవర్గాన్ని, దాంతోపాటు తాలూకా యూనిట్ సంఘం, వివిధ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కార్యవర్గాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ అధ్యక్షులు మాధవరపు వెంకటేశ్వర్లు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గాల ఉద్యోగ నేతలను శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు చిక్కాల సూర్యారావు, రామచంద్రపురం తాలూకా యూనిట్ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కోశాధికారి ఎం విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ ప్రవీణ్, ఏ శ్రీనివాస్, రాజా, జాయింట్ సెక్రటరీలు వెంకట్రావు, అశోక్ మరియు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈయనేంటి రోజు ధర్నా చేస్తున్నారు ఎవరి కోసం అని అనుకుంటూ ఉండేవాడు. అప్పట్లో మనకి అవగాహన ఉండదు కాబట్టి. అయితే తర్వాత మనకి నాకు 2014 సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినప్పుడు మాకు ఫస్ట్ టైం 2016లో మా పంచాయతీరాజ్ యూనియన్ అనేది ఏపీఎన్జిఓలో జాయిన్ అయింది. మనకి ఏపీఎన్జిఓ 1964లో పెట్టినప్పటికీ పంచాయతీరాజ్ అసోసియేషన్ అనేది ఏపీఎన్జిఓలో లేదండి. 2016లో ఉమ్మడి జిల్లా కింద ఉన్నప్పుడు మనకి ఏపీఎన్జిఓ అసోసియేషన్లో అప్పుడు ఎన్జిఓకే ఉంది, ఏపీఎన్జిఓఏ ఉండేది. అప్పుడు మనకి ఈ జిల్లా నుంచి 2 పోస్టుల్ని మా పంచాయతీరాజ్కి ఇవ్వడం జరిగింది. అప్పట్లో మొట్టమొదటిసారిగా మా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారైన జొన్నా నరసింహారావు గారికి, అలాగే నేను అప్పుడు పాజిటివ్ మండలంలో ఉండేవానండి. మేమిద్దరం కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్లో ఉమ్మడి జిల్లా నుంచి జాయిన్ అయిన మొట్టమొదటి పంచాయతీ కార్యదర్శులు. అప్పటి నుంచి అంటే 2016లో జాయిన్ అయిన 15లోనే మేము ఇదే రామపురం యూనిట్లో నేను సభ్యత్వం తీసుకోవడం జరిగిందండి. అప్పుడు సభ్యత్వం తీసుకోవడానికి ముఖ్య కారణం అప్పటి పాజిటివ్ కార్యదర్శి చక్రపాణి గారు అని, ఆయన చాలా యాక్టివ్గా రామపురంలో ఉండి చేసేవారండి. ఆయన ద్వారా నేను సభ్యత్వంలో యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత జేఎన్ఆర్ అంటే జొన్నా నరసింహారావు గారు మొన్న రిటైర్ అయ్యారు. ఆయన జిల్లాలోనే జేఏసీలో కానీ ఏపీ పంచాయతీరాజ్లో కానీ ఒక సీనియర్ కార్యదర్శిగా తోరంగి కామయ్యపేటలోకి చేసి రిటైర్ అయ్యారు. ఆయన కారణంగా జిల్లా యూనిట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత నేను కాకినాడ యూనిట్ నుంచి ప్రమోషన్ మీద నిలబడి రాక్షరం వచ్చేటప్పటికి రామచంద్రపురం యూనిట్లోకి మనకి ఇప్పుడు పాజిటివ్ డిప్యూటీ ఎంపీడీగా పనిచేస్తున్న భద్రగడ్ చెట్టి గారి ఆధ్వర్యంలో మళ్ళీ సారథగమని తీసుకొచ్చి ఆధ్వర్యంలో మళ్ళీ ఆ యూనిట్ నుంచి యూనిట్కి జాయింట్ సెక్రటరీగా, లాస్ట్ టైం ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మనకి ప్రస్తుతం ద్రాక్షారామ గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1. ఈరోజు ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన జిల్లా అధ్యక్షులు వారు, ఏఏసీ చైర్మన్ మాధవ వెంకటేశ్వరరావు గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు చిక్కాల సూర్యరావు గారికి, మన యూనిట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గారికి, మన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చేసిన సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. నా మీద ఈ బాధ్యత పెట్టిందని నేను రాబోయే రోజుల్లో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం ఏ విధంగా స్పందిస్తుందో ఆ పిలుపుకు అనుగుణంగా ఇక్కడ మన యూనిట్ స్థాయిలో ఉద్యమాల్లో కానీ ఏదైనా అంశాల్లో కానీ చురుగ్గా పాల్గొని మనందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీరు ఆఫీసులో ఎదుర్కొంటున్న సమస్యల మీద అయితేనేమి, అలాగే మీకున్న ఇబ్బందులు ఏమున్నా సరే మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి అనే విధానంతో మీకంటూ ఒక నాయకత్వం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏపీఎన్జిఓ అసోసియేషన్ కానీ, టీచర్స్ అసోసియేషన్లో కానీ యాక్టివ్ పాత్ర మగవాళ్ళే పోషిస్తూ ఉన్నాం. లేడీస్ని కూడా వీళ్ళకి కూడా ఒక కార్యవర్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మన జిల్లాలో మొట్టమొదటిగా
మనం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా యూనిట్ని. అలాగే మనకున్న 5 యూనిట్లో కూడా మొట్టమొదట మనం రామచంద్రపురంలో ఈరోజు మహిళా వింగ్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. దానికి చైర్మన్గా రోజారాణి క్యాబినెట్స్ ఏరియా హాస్పిటల్ వారిని చైర్పర్సన్గా రోజామణి చైర్పర్సన్గా మీ అందరి అనుమతితో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? గట్టిగా తప్పకుండా. అలాగే కో చైర్మన్గా పి శైలజ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అలాగే కే వైస్ చైర్మన్ ముగ్గురు మనకి ముగ్గురులో ఫస్ట్ గౌతమి జూనియర్ అసిస్టెంట్, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ తాడి నాగమల్లేశ్వర్, అలాగే కాంచనదేవి కామేశ్వర దేవ వైస్ ప్రెసిడెంట్. ముగ్గురు వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ కన్వీనర్ కింద మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తున్న బి మరియమ్మ. కన్వీనర్ అంటే సెక్రటరీ, వారిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వై విజయరాణి సోషల్ వెల్ఫేర్. ఓకే, ఆవిడ పని మీద బయటకు వెళ్ళి వస్తారా? దమ్మా నెక్స్ట్ ఈ జ్యోతి ఎల్ఎస్ ఇరిగేషన్. నెక్స్ట్ పి చాందిని. ఓకే, జి దుర్గా భవాని. నెక్స్ట్ మన క్యాషియర్ ఒకరు కావాలి, ఫైనాన్షియర్. మీ అందరికీ డబ్బులు అది కలెక్ట్ చేయడం, ఖర్చు పెట్టడం ఆవిడ డ్యూటీ. మాకు మరి మంచి అనుభవించినారు. మా జిల్లాలో ఉన్న ఆవిడని ఇక్కడ లోకల్లో పెట్టాలి, కొంచెం ఇక్కడ అంతా సెట్ చేద్దాం ఉద్దేశంతో మన ద్రాక్షారామ పిఎస్సిలో యూడీసీగా పనిచేస్తున్న రాణిని మన ట్రెజరర్గా నియమించడం జరిగింది. మీరందరూ చాలా సైలెంట్గా ఉన్నారా? ఒక్కొక్క పేరు చదివేప్పుడు తప్పని గట్టిగా కొట్టాలనుకున్నాను. క్యాషియర్గా చూడమ్మా ఎలా చేసి ఫోటోలు తీస్తాను. ఫోటో చేసి నుంచో అమ్మా ఎలా నుంచో ఇక్కడ నుంచి రండి, మీరు కూడా వద్దమ్మా రండి. మహిళా వింగ్ వాళ్ళు అందరికి ఒకసారి ఒకరు అయితే ఫోటోలు వస్తాయి. అందరూ అయితే రారు. సరే అక్కడ ఫోటో ఈ ఫోటోలు అన్నీ పెట్టాలి ప్రెసిడెంట్ గారు. దమ్మా ఇట్లా పక్కనే ఆర్థిక చరిత్ర డబ్బులు రావుతుంది అడుగుతారు. ఇంకా అందరికీ చదువు అటు తింటున్నాను ప్రశాంత్ సరిపోయారా? అయిపోయారంతా? ఫోటో చేస్తాను. మనకి చదివించమ్మా ఒక నిమిషం లేదు ఇచ్చేది. మనలో మనం తీసుకున్నాం మనం చేసి ఓకే
వెళ్ళండి. ఇంకా ఉన్నారు ఎవరన్నా లేడీస్ ఉంటామా? అమ్మా ఏంటండి ఇంకా ఇంకా ఎవరుంటారా? మీరు ఆ పక్కన ఇంకా వెనకేసాము సైజ్ ఇంకా ఉన్నారా? ఇలా ఇలా ఓకే ఇలా ముందుకు బాబు దాన్ని బట్టి ఫోటో కారా గాయత్రి వచ్చాయమ్మా. మాధవర వెంకటేశ్వర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ చైర్మన్. మరి ఈరోజు రామచంద్రపురం జిల్లాలో జేఏసీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రప్రదంగా రామచంద్రపురం తాలూకా యూనిట్లో జేఏసీని ఏర్పాటు చేయడం, దానిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ భాగస్వామ్యం చేసి భవిష్యత్తులో ప్రభుత్వం మీద మరి డిమాండ్స్ సాధనలో భాగంగా ప్రభుత్వం కానీ దిగిరాని పక్షంలో ఉద్యమానికి వీళ్ళందరినీ కూడా ఉవ్వెత్తున తయారు చేయడానికి మరి అన్ని వర్గాలని కలుపుకొని బ్రహ్మాండమైన జేఏసీ కార్యవర్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఈ యొక్క సమావేశం ద్వారా మీ ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, మా డిమాండ్స్ను పరిష్కరించిన పక్షంలో మేము ఉద్యమం చేయడానికైనా వెనకాడం. గత ప్రభుత్వాలు ఎటువంటి తీర్పుని సవిచూసాయో మరి అటువంటి తీర్పు మీరు ఎదుర్కోబోతున్నారనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అలాగే మరి ఉద్యోగులు కూడా పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. మరి 12వ పిఆర్సీ వేయవలసిన సమయం 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజుకి వేయలేదు. అలాగే డిఆర్ బకాయిలు, జీపీఎఫ్ బకాయిలు, ఏపీజే బకాయిలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున పెరిగిపోయి ఇవన్నీ కూడా తక్షణం ఈ నెలాఖరు లోపల ప్రభుత్వం కానీ వేయకపోతే మరి కార్యాచరణ ప్రకటిస్తామని మన రాష్ట్ర సంఘం ప్రకటన కూడా విడుదల చేసింది. త్వరలో మరి కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉగాది కానుకగా మరి కానుక కాదు, మాకు రావాల్సిన బాకీలే మరి డిఏ కానీ సరెండర్ లీవ్ కానీ మరి తక్షణం మంజూరు చేసి వెంటనే పిఆర్సీ చైర్మన్ని అపాయింట్ చేయడం, ఐఆర్ని వెంటనే మరి ఉగాది నాటికి అనౌన్స్ చేయకపోతే మరి ఉగాది తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమానికి జేఏసీ పక్షాన్ని మేమందరం కూడా రాష్ట్ర పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సంఘం కూడా ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తూ మరి ఉద్యమానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధం అవ్వాలని మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జేఏసీ